హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మింకా వచ్చామన్నమాట. మింకా ఫుల్ రెయిన్లో వచ్చాము. అసలు ఎలా ఉందో చూడండి. మేము మధ్యలో ఉండంగానే వర్షం పడిందన్నమాట. ఇక మేము పైకి వెళ్ళలేకపోయాము. చాలాసేపు వర్షంలో వెయిట్ చేసాము. వర్షంలో గొడుగేసుకొని నుంచున్నాను నేనైతే. చాలామంది వర్షంలో తడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, బురదలో నడుచుకుంటూ వెళ్ళడు. ఈయనైతే కాసేపు చిన్నపిల్లలా ఆడుకున్నాడు, కొంచెం సేపు చిన్న పిల్లాడు అయిపోయాడు అన్నమాట. చూసారా, వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నారు. ఎదురయ్యారా ఇష్టం అయిన వాళ్ళు, అది కావాలంటారంటగా. చూసారా, చిన్నపిల్లలాగా ఆడుతున్నాడు నీళ్ళల్లో. ఇక ఇక్కడైతే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బురద. మేము బైక్ని యువతలే ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాము ఆ బురదలో. చూసారా బండి ఎలా స్కిడ్ అయిపోతుందో. అసలు పెద్ద పెద్ద వెహికల్స్, టయోటా వెహికల్సే రౌండ్ తిరుగుతూ వెళ్తున్నాయి అన్నమాట. అంత బురద. ఒక వెహికల్ అయితే బంపర్ మొత్తం ఊడిపోయింది, కానీ వెహికల్ అయితే పైకి ఎక్కలేదు. మింకా ఇస్ ద బెస్ట్. చిన్నప్పుడు ఎప్పుడో నేను తిరిగాను తప్ప, తర్వాత కొన్నాళ్ళు 2 గంటలు తిరిగాను తప్ప. గుచ్చుకుపోతుంది. చూసారా బురద ఎలా ఉందో. చెప్పులు చేత్తో పట్టుకొని నడుచుకుంటా వెళ్ళామన్నమాట. ఇక ఇక్కడ నుంచి మనం పైకి నడవాలి. నేనైతే రైనీ సీజన్లో మింకా వెళ్ళొద్దనే చెప్తాను, ఎందుకంటే చాలా టఫ్ అన్నమాట రోడ్స్ అసలు. కానీ నేచర్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పైకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం నడవాలి. మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా క్యాప్స్తో తయారు చేశారనమాట. నిజంగా ఎంత బాగుంటుందంటే నేచర్ ఇక్కడ. ఇవన్నీ కూడా కూల్ డ్రింక్ లిడ్స్తో తయారు చేసినవన్నమాట. ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే పేమెంట్ చేయాలి.
చూసారా వాటర్ ఫాల్స్ మనకి దూరం నుంచి చక్కగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో కదా. రెయిన్ పడుతూనే ఉంది, మేము తడుచుకుంటూనే వెళ్తూనే ఉన్నాము. డ్రాప్ 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 పడుతుంది అనమాట. ఇది ఒక వాటర్ ఫాల్స్, ఇది కింద ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే అక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట, అది ఇంకా బాగుంటుంది. మేమైతే అక్కడ ఎక్కువసేపు ఉన్నాము. ఈరోజు ఎలా ఉంది ఇక్కడ? రైనీ సీజన్ మాటలో చెప్పలేము, అలా ఉన్నాయి రోడ్డు కానీ ఇది కానీ. చాలా బాగుంది అన్నట్ట. టఫా? చాలా చాలా చాలా. నువ్వు ఇక్కడ నడుచుకుంటూ పైకి వెళ్తాం అన్నమాట. వాళ్ళు కిందకు వస్తున్నారు, మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. హల్సిపోయావా? ఇవి చూసారు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. నేనైతే వాటిని చూస్తూ ఉన్నాను, అసలు అవి ఏంటా అని. భలే ఉన్నాయి కదా. ఫైనల్లీ మనం సెకండ్ వాటర్ ఫాల్స్ కి రీచ్ అయ్యామన్నమాట. ఇది పైన ఉంటుంది. మరింకా వాటర్ ఫాల్స్ నిజంగా చాలా 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 బాగుంటుంది. ఆ వాటర్ టప్పా టప్పామని నెత్తి మీద పడుతుంటే అది ఏదో కొడుతున్నట్టే ఉందన్నమాట పైనుంచి తల మీద. అందరూ ఒక 2 minutes, ఒక 1 minute కూడా దాని కింద ఉండలేకపోతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు పక్కకి. ఈయనైతే బలవంతంగా దాని కింద నుంచున్నాడు అన్నమాట. చూసారా, ఆ స్టెప్స్ కూడా చాలా కష్టంగా ఎక్కడం దిగడం ఉంటుందన్నమాట. మన్నికా వాటర్ ఫాల్స్ నిజంగా అమేజింగ్ వాటర్ ఫాల్స్ నియర్ బై శాంతామాత.
ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ మాలతి బాబు వెల్లింకి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పాడెను సరిగమలే గోపురమా నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలిమెట్టికెలు విరిచేనే వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే నాసలా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఇలా అల్లాడిపోయి